హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? నేను ఇక్కడే ఎర్లీ మార్నింగ్ ఎనదర్ ఒకటో మీ ముందరికి వచ్చేసాను. ఇవాళ మనం ఫిట్నెస్ డే సిరీస్లో డే 4 అనమాట. డే 4 ఇవాళ నేను ఎర్లీ మార్నింగ్ అయితే లెగవలేదు, ఎందుకంటే నైట్ వీడియో చాలా ఇసుకిచ్చింది. అది ఎందుకనేది నేను లాస్ట్లో చెప్పాను, వినండి. సో ఇక్కడైతే నేను జిమ్ నుంచి ఇంటికి వచ్చేస్తున్నాను. నేను ప్రతిసారి ఇంటికి వచ్చేటప్పుడే వాడు ట్రైన్ వేస్తాడేమో, వాడికి అప్పుడే వేయాలనిపించిద్ది ఏమనిపించి, కొన్నిసార్లు అయితే చాలా చిరాకు కూడా వచ్చిద్ది. ఇంకా నేను అప్పటికే టైం 8:30 అలా అవుతుంది. నేను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బాడీ వెయిట్ వర్కౌట్స్ ఉంటాయి, లైక్ నీ పుషప్స్ అండ్ ఆల్సో గుంజీళ్ళు, ఇవన్నీ కూడా యోగానే. ఇవన్నీ కూడా బాలాసన్ టు భుజంగాసన్, ఇవన్నీ బాడీ వెయిట్ వర్కౌట్స్. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే అప్పర్ బాడీ అనేది స్టామినా బిల్డ్ అవుతుంది, ఎండ్యూరెన్స్ బిల్డ్ అవుతుంది. ఇవన్నీ చాలామంది ఈజీ అనుకుంటారు, తీసి పడేస్తారు. ఓన్లీ వెయిట్స్ లేపితేనే మజిల్ బిల్డ్ అయింది అనుకుంటారు. అది ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే. స్టార్టింగ్ ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి కదా, కనీసం ఈ వర్కౌట్స్ అయినా చేయండి. ఇది కూడా ఒక స్ట్రెంత్ ట్రైనింగ్లా అయిపోతుంది. ఇందాక ఈస్టా వచ్చింది కదా, నాకు ఎండ వస్తుందంటే తాపలకు గొడుగు పడుతుంది. పాపం చిన్నపిల్ల, ఆ రోజు స్కూల్ లేదు. సో ఇక్కడ నేనైతే 100 గుంజీలను, 100 నీ పుషప్స్ అండ్ కొన్ని భుజంగాసన్ టు పరోటాసన అయితే కొన్ని చేశాను. అండ్ ఇక్కడ నేను చేస్తున్నాను. ఇవన్నీ నేను స్టార్టింగ్లో అది చేసినా కానీ మీ బాడీ ఒక మంచి షేప్కి వస్తుంది. మీరు అదే చేయాలి, అలానే పర్టికులర్గా చేయాలంటే కాదు. మనం స్టార్ట్ విత్ మనకి ఏది ఉంటే దాంట్లో అవైలబుల్, ఏది ఉంటే దాంట్లో స్టార్ట్ చేయండి, చాలా మంచిది. సో ఇక్కడ మీరు ఎలా ఉన్నా కానీ ఇక్కడ మీరు స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. అట్లీస్ట్ వాకింగ్తో స్టార్ట్ చేయండి, లేకపోతే కనుక స్కిప్పింగ్తో స్టార్ట్ చేయండి. ఇవన్నీ కూడా మంచి వర్కౌట్స్. 20 మినిట్సే కదా చేసేది, దానికి కూడా ఎందుకు మళ్ళీ మనం ఏదో ఒక సాకులు ఎత్తుక్కుంటాం, అంత అవసరమా? సో అంతవరకు చేయడానికైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చేస్తేనే అప్పుడు మీకు ఒక మంచి రిజల్ట్ వస్తుంది. మీరు అంటే కాకుండా బాడీ వెయిట్ తగ్గి మీరు స్ట్రాంగ్గా మారుతారు. మామూలుగా వెయిట్ లాస్ అంటే ఓన్లీ వెయిట్ తగ్గిపోయి మీరు స్లిమ్గా కనిపించడం కాదు. మీరు బికమ్ స్ట్రాంగర్గా ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, గుడ్ ఫోకస్డ్గా ఉండాలి, మంచి హెల్తీగా ఉండాలి. అది విడిగా మీరు ఎన్ని చేయకపోయినా వెయిట్ లాస్ అవుతాడు అన్హెల్తీ వేలో. సో మనం అనుకునేది ఏంటి, మన బెస్ట్ వర్షన్ మనం చూడాలనుకుంటాం. సో అలా అనుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనకి వీలైనంత వరకు వర్కౌట్స్ యాడ్ చేయటం, మంచి హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం. ఇవన్నీ చేస్తే మీకు మీరు అనుకున్న దానికంటే ఒక మంచి రిజల్ట్స్ వస్తుంది. కానీ రావటం లేట్ అవ్వచ్చు, కానీ రావటం మాత్రం పక్కా. సో ట్రై చేయండి. సో ఇక్కడైతే నా వర్కౌట్ అయిపోయేటప్పుడు చూడండి అంత ఫుల్ స్వెట్ పోసింది ఆ రోజు. అంతేకాకుండా అందులో హ్యూమిడిటీగా ఉంది, కొంచెం మబ్బులు పట్టినా కానీ కొంచెం ఉమ్మదనం చేస్తుంది. సో దట్స్ వై ఇంకా మనం ఏం చేయలేము, అయినా కానీ నేను చేశాను. ఇక్కడ ఆ రోజు మాది బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి చట్నీ అండ్ దోశ వేశారు అమ్మ. ఇడ్లీ వేశారు. ఇడ్లీ అను దోశ అనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి. అదే నేను ఇక్కడ చూపిస్తున్నా. సో అంటే మామూలుగా అండ్ ఇక్కడ నేను ల్యాప్టాప్లో ఎలా ఎడిటింగ్ చేయాలని ఫ్రీ ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి కదా, అయితే నేను చూస్తాను. ఎందుకంటే నన్ను జరిగిన పనికి ఇంకోసారి ఫోన్లో ఎడిట్ చేయటం కొంచెం కష్టమైనా కానీ నేర్చుకొని నేను ల్యాప్టాప్లో చేయటం బెటర్ అనిపించింది. సో నేను ఇక్కడ అదే చూస్తున్నాను. ఇంకా అలా అయిపోయిన తర్వాత మా చాణక్య నిక్షిత వాళ్ళు ఇంకా మా వదిన కూడా వచ్చారు, ఎందుకంటే వాళ్ళు స్కూల్కి రమ్మన్నారంట. అలానే పనిలో పని మా స్కూలు అంటే నేను ఒకప్పుడు 1st to 5 దాకా నేను అక్కడే చదివాను. చాలా మెమొరీస్ ఉన్నాయి ఆ స్కూల్లో. అంటే చిన్నప్పుడు ఇంటికి దగ్గరలో చాలా చాలా తక్కువ మంది పిల్లలతో చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి. సో వాళ్ళు ఇప్పుడు ఆ స్కూల్ అయితే ప్రజెంట్ మానేశారులే, ఇదివరకు అయితే వెళ్ళేవాళ్ళు. అక్కడ ఏదో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఉందంట. సో దట్స్ వై వెళ్తుంటే నేను వీడియో తీసుకుంటాను వస్తున్నా. ఇక్కడ చూడండి వీడియో తీస్తున్నాను, ఎంత గోల చేస్తున్నారు. ఈ చెట్టు మీకు తెలుసా, దీన్ని రావి చెట్టు అనో ఏ చెట్టు అంటారు. సో నాకైతే అంత పేరు గుర్తులేదులే, ఇదివరకు గుర్తుపెట్టుకునే దాన్ని. ఇది మాకు కొంచెం ఊరి చివరిలో ఉంటుంది. మా ఇంటికైతే కొంచెం దగ్గరగానే అనిపిస్తుంది. సో ఎక్కడైతే స్కూల్కి వచ్చేసామన్నమాట. స్కూల్ అప్పటికి ఇప్పటికి చాలా అయితే చేంజ్ అయింది, ఎప్పుడు ఒకేలా ఉండదు కదా.
సో ఇక్కడైతే అంటే పేరెంట్స్కి వెల్కమ్ చెప్తున్నారు. మామూలుగా పిల్లలు చేత పూలు వేయించి అంటే ఒక రెస్పెక్ట్ఫుల్గా. మేము ఉన్నప్పుడైతే అసలు ఇంత లేదు. జస్ట్ వెళ్ళామో చదువుకున్నాము, మధ్యాహ్నం అయిందా తిన్నామో వచ్చాము, అదే ఉండేది. ఇప్పుడైతే చాలా టెక్నాలజీస్ మారిపోయినాయి. అండ్ ఆల్సో పిల్లలు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు. ఇక్కడేమో పేరెంట్స్కి ఏమో కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు వాళ్ళు. మామూలుగా ఇదంతా గవర్నమెంట్ చేపిస్తుందంట, నాకు అంత ఐడియా అయితే లేదు. సో దట్స్ వై ఇక్కడ మా వదిన గెలవాలని నేను చాలా కోరుకున్నాను. కానీ చివరికి వచ్చేటప్పటికి వాళ్ళ ఇంకొకళ్ళు ఎవరు గెలిచారు, నాకు తెలీదు వాళ్ళంతా. సో ఇక్కడ మా వదిన చివరి దాకా వచ్చారు, కానీ కొన్నిసార్లు మిస్ అవుతాం కదా, మనం అనుకున్నది అవ్వదు కదా. సో అలా మిస్ అయిపోయారు. అండ్ ఇక్కడ మామూలుగా పిల్లలు పేరెంట్స్కి రెస్పెక్ట్ఫుల్గా అంటే పాదాల దగ్గర పూలు వేసి ఆశీర్వాదం తీసుకోవటం అనమాట. ఏమన్నట్టు బెస్ట్ థింగ్. ఎందుకంటే అలా చేయటం మూలాన రెస్పెక్ట్ అనేది వస్తుంది, పేరెంట్స్ మీద ఇష్టం అనేది పెరుగుతుంది. ఒకప్పుడు నేనైతే అక్కడే చదువుకున్న క్లాస్ రూమ్ అనమాట. అసలు చాలా చాలా చేంజ్ అయినాయి. అప్పుడైతే మేము కింద కూర్చునే వాళ్ళం, కొన్నిసార్లు మట్టిగా ఉంటే పట్టాలు తీసుకెళ్ళే వాళ్ళం అంతే. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. అవి మ్యాథ్స్కి సంబంధించినవి మాకైతే అప్పుడైతే అస్సలు తెలిసేది కాదు. ఇప్పుడైతే చాలా అప్డేట్స్ వచ్చినాయి. గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగానే చెప్తున్నారు. సో అది అన్నమాట. ఇక్కడ మా బుడ్డిగాడికి అంటే మామూలుగా దాన్ని ఏదో అంటారు, నాకు పేరు గుర్తులేదు. అది ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేస్తే ఏమైందంటే ఆర్డర్ వచ్చినప్పుడు మామూలుగా అంటే ఓపెన్ చేసి చూస్తే కింద తోసుకుంటూ వెళ్తారు కదా, ఆ చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలు ఏమైపోయినాయి అంటే ఇంకా ఏంటో మామూలుగా పని చేయటం లేదు. పని చేయకపోవటం కాదు, ఏంటో ఫిక్స్ అవ్వటం లేదు సరిగ్గా. అందుకని మనం అమెజాన్లో కానీ దేంట్లో చూసుకునేటప్పుడు రాగానే ఓపెన్ చేసి మనం ఫిక్స్ చేసి చూసుకుంటే బెటర్. ఎందుకంటే కొన్నిసార్లు టైం అయిపోతుంది రిటర్న్ పెడతానికి. అలాంటప్పుడు మనం చాలా సఫర్ అవుతాం. మనం ఎంతో ఎంతో కష్టపడి ఎన్నో వేలు పెట్టుకుంటాం ఏ వస్తువు అయినా కానీ మనం తీసుకునేటప్పుడు. సో నేను ఇక్కడ చెప్పాలని టిప్ ఏంటంటే బేసిక్గా మీరు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. వీలైనంత వరకు బయట తీసుకోండి, ప్రైజ్ కంపేర్ చేసుకొని తీసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఇక్కడైతే మేము చాలా ఫిట్ చేయడానికి చూసాము, కానీ అసలు అయితే ఫిట్ అవ్వలేదు. చివరికి ఇంకేం చేస్తాం, రిటర్న్ పెట్టేసాము. కానీ అది చాలా చాలా బాగుంటుంది బుడ్డిగాడికి. అంటే వీళ్ళు ఇక్కడ ఉండరు కదా, వెళ్ళిపోతున్నారు ఇంక 2 డేస్లో. ఇంక అందుకని ఏం చేస్తాం, ఇంకా ఏదైతే తెప్పించారనమాట. సో ఇక్కడ మేము అంతా ఫిక్స్ చేయడానికి చూసినా కానీ అదైతే చాలాసేపు దానికి ఇసుకిచ్చింది, ముందరికి వెళ్ళటం లేదు, ప్రాపర్గా ఫిక్స్ అవ్వటం లేదు. ఒకవేళ బుడ్డోని వేసినా కానీ ఒకవేళ కింద పడ్డారంటే మళ్ళీ తర్వాత మనమే బాధపడాలి. పాపం వాళ్ళ పిల్లలకి ఏం తెలియదు, మనమే కదా తీసుకుంది. సో అట్స్ వై మీరు మీ పిల్లలకి తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చూసి తీసుకోండి, అదే మంచిది. కొన్నిసార్లు మనం అనుకోని కూడా జరుగుతాయి, జస్ట్ మిస్లో అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మా బుడ్డిగాడు బోల పడతాను చూస్తున్నాడు. ఆ రోజు అయితే బోల్లో పడ్డాడు, అందుకని సాయంత్రం పూట నేను బొబ్బట్లు చేశాను. బోల్లో పడితే బొబ్బట్లు, నవ్వితే నువ్వులు ఉండలు, నడిస్తే అరిసెలు అంటారు కదా, అదేదో మేము కూడా యూట్యూబ్లోనే చూసి తీస్తున్నాము. మళ్ళీ ప్రతి మందికి బేబీ ఫోటో షూట్ చేస్తారు 12 months వచ్చేదాకా. అండ్ క్యూట్ మూమెంట్స్ అయ్యి మనం అదే పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి చూపిస్తే భలే. ఇక్కడ మా బుడ్డిగాడు అనమాట, వాడు ఆ రోజు ఇవన్నీ భలే క్యూట్గా ఉంటాయి. అవన్నీ చేస్తుంటే స్టార్టింగ్లో దానికి ఇంట్రెస్ట్ అనిపించలే, కానీ అవన్నీ చూస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా నేను 2 meals a day కదా, నా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేటప్పటికి గోరుచిక్కుడుకాయ కూర అది. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే నేను కాఫీ కలుపుకున్నాను. ఏదో కాఫీ, మీకు ఎంతమందికి కాఫీ అంటే చాలా ఇష్టం? నాకైతే మోస్ట్ ఫేవరెట్ అయితే కాంటినెంటల్. నేను చెప్పా కదా మా బుడ్డోడు బాల్ పడ్డాడని, ఇంకా నేను ఆ రోజు అయితే బొబ్బట్లు చేశాను అనమాట బుడ్డిగాడి కోసం. అంటే వాడి పేరు చెప్పుకొని అందరు తినేస్తారు, అవన్నీ నేనే చేసిన బొబ్బట్లు చేశాను. కొంచెం ఆ పిండి మిగిలితే పూర్ణాలు చేశాను. చాలామంది కొబ్బరితో చేసుకుంటారు, పచ్చెనగపప్పుతో చేసుకుంటారు, ఎలా ఏం చేసుకుంటారు. నాకైతే మా ఇంట్లో వాళ్ళకి వీళ్ళందరికీ అయితే కొబ్బరితోనే ఇస్తాం. సో అందుకని ఎక్కువ శాతం ఇక్కడ మామూలు కొబ్బరి పచ్చెనపప్పుతోనే ఇష్టం, రకరకాలు చేస్తారు. ఇక్కడైతే నేను పచ్చెనపప్పుతో చేశాను. ఇక్కడ వాళ్ళమ్మ బుడ్డిగాడికి టీం రెడీ చేస్తున్నారు అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాడో అసలు ఆ డ్రెస్సులో, భలే ఉన్నాడు. అంతేకాకుండా కలర్స్ కూడా బాగా సెట్ అయినాయి, కొంచెం కాదు, నాకైతే బాగా అనిపించింది. ఇంకా ఈవినింగ్ డిన్నర్ వచ్చేటప్పటికి నాది అదనమాట, మామూలు గోధుమ రవ్వ అన్నం అయ్యి. ఇంకా తిన్న తర్వాత అటు ఇటు తిరిగాను. అప్పటికే నేను తినేటప్పటికే 7:30 దాటింది. సో అట్స్ వై నేను కొంచెంసేపు అలా తిరిగాను అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇవాళ మన 100 days
ఫిట్నెస్ ఛాలెంజ్లో డే 4 అనమాట. ఇవాళ ఏమైందంటే యస్టర్‌డే ఒక చిన్న ఇన్సిడెంట్ లైక్ నైటే నేను వీడియో షెడ్యూల్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ నైటే అంతా షెడ్యూల్ అయిపోయి ఎడిటింగ్ చేసి చేస్తాను. ఏమైందంటే జస్ట్ అంటే ఆ స్క్రీన్ ఆఫ్ అయిపోయింది అండ్ వీడియో డౌన్లోడ్ అవ్వలేదు. మళ్ళీ నేను తర్వాత ఒకసారి లేచి చూస్తే ఆ వీడియో ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు. మళ్ళీ అది డౌన్లోడ్ ఫెయిల్ అని చెప్పింది. సరే మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ నేను ఎడిట్ చేశాను. అప్పటికి కూడా మళ్ళీ అవ్వలేదు. కొన్నైతే ఇమేజెస్ బ్లర్ అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయో తెలీదు. మళ్ళీ నేను దాన్ని వాయిస్ ఓవర్‌ని అలానే ఉంచి ఇంకా అప్పటికే నైట్ అయిపోయింది. అందరూ పడుకుంటారు. మళ్ళీ నేను ఆ టైం అప్పుడు ఇస్తే అందరూ లెగుస్తారు కదా! సో, ఇంక నేను వాయిస్ ఓవర్‌ని అయితే అలానే ఉంచి మామూలుగా క్లిప్పింగ్స్ వరకు మళ్ళీ తీసి మళ్ళీ యాడ్ చేశాను. దానికి ఏమైందంటే ఇవాళ జస్ట్ అంటే ఈ వ్లాగ్ వచ్చేటప్పుడు రేపే కదా! యస్టర్‌డే వచ్చిన వీడియో అయితే అది చాలా అంటే అంత సూపర్‌గా అంత బాగోలేదు. సో, అదే నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ అనమాట. నాకు గూడా అంత బాగా నచ్చలేదు. సో, ఈసారి నుంచి నేను వేరేగా ఎడిటింగ్ చేయటానికి ల్యాప్‌టాప్‌లో ఎడిటింగ్ ఎలా చేయాలని నేను నేర్చుకున్నాను కొంచెం కొంచెం. సో, ఈసారి మంచిగా ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో అయినా గానీ నేనైతే గివ్ అప్ ఇవ్వలేదు. కొంచెం స్లీప్ ఇంపార్టెంట్ కదా! కొంచెం సేపు ఎక్కువసేపు పడుకొని మళ్ళీ తర్వాత నేను మళ్ళీ వర్కౌట్‌కైతే లేసాను. నైట్ అట్లా అయింది కదా! మళ్ళీ తెల్లారి వర్కౌట్ స్కిప్ చేద్దాం అని అనిపించింది కొంచెం సేపు. కానీ వద్దు చేయాలి ఖచ్చితంగా వీక్లీ 5 టైమ్స్ అయినా అని నేను చేశాను. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందలకెళ్ళండి. అంటే చాలామంది అంటారు నువ్వు ఈ రిజల్ట్స్ కోసమే అంటారు. అంటే ఏదైనా గానీ మనం ఏదైనా రాస్తే దాన్ని నెక్స్ట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? రిజల్ట్స్ వస్తాయి ఇలా రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఎప్పుడూ అలా ఎక్స్‌పెక్ట్ చేయకండి. వాట్ ఎవర్ హ్యాపెన్ ఇట్స్ ఆల్సో హ్యాపెన్ ఫర్ ఎ రీజన్. సో, బిలీవ్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఏ చిన్న సక్సెస్ అయినా గానీ మంచిగా చూడండి. మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. లైక్ మనల్ని హ్యాపీగా ఉంచుకునేలా చేయండి. అప్పుడు మనం నెక్స్ట్ ఏదైనా చేయాలనుకున్నా చేస్తాం. సో, జస్ట్ బిలీవ్ దట్. సో, మూవ్ ఆన్. ఓకే. మీకు గనక వ్లాగ్ ఈసారి నుంచి మంచిగా పోస్ట్ చేసేదానికి, మంచిగా ఎడిటింగ్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తాను. చాలా వరకు ఖచ్చితంగా అలానే చేయగలుగుతాను. సో, హోప్ మీ అందరికీ వ్లాగ్స్ ఇయన్నీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో, మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.